ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 3:30 సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు 1300 మంది పోలీస్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇది. మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమీక్ష కొనసాగనుంది. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా, ఇతర సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలపైన చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి, వాటి పరిష్కార మార్గాలపై కూడా అధికారులతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించే అవకాశం కూడా ఉంది. ఇక పోలీస్ శాఖ పనితీరును సమీక్షించి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు భద్రత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మెగా టీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు